షాలోమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నేను విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట వలన జరిగే మొదటి నష్టం గురించి మీకు నేను వివరించానని ఆశపడతా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 28వ వచనం నుంచి నేను చదువుతాను. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెర్పిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, కానీ ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. అయితే ఇది బలి అర్పించిన వాటి సంబంధించినవి అని చెప్పినప్పుడు క్రైస్తవుడు అనేవాడు ఎవడు కూడా తినకూడదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయితే ఇది నీ కొరకు కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము తినకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు విగ్రహం అర్పించిన వాటిని నువ్వు తింటావో, అది చెప్పిన తర్వాత కూడా తెలిసిన తర్వాత కూడా తింటావో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సహోదరుడు చేస్తున్న తప్పుని నువ్వు సమ్మతిస్తున్నట్టు ఏకీభవిస్తున్నట్టే. అప్పుడు ఏం జరుగుతుందంటే దానివలన అతడు తప్పు చేయుచున్నాడని ఎప్పుడు కూడా తెలుసుకోలేడు. జీవితంలో తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా అతడు తప్పు చేశాడు, అది తప్పు అనే విషయం ఎప్పుడు కూడా తెలుసుకోలేకపోతాడు. ఒకవేళ నువ్వు తినకుండా ఉంటే తను చేసింది ఎందుకు తప్పు, ఎందుకు తినకూడదు అని తన జీవిత కాలంలో ఎప్పుడైనా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు తింటే సమ్మతించినావు కాబట్టి, ఏకీభవించినావు కాబట్టి, ఆ వ్యక్తి తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా విగ్రహారాధన అనేది తప్పు అనేది ఎప్పుడు కూడా తెలుసుకోలేకపోతాడు తన జీవిత కాలంలో. ఇక దానికి కారణం నువ్వు అవుతావు. ఈ విషయం మొదట నువ్వు మనం గమనించాలి. తినినప్పుడు ఏం జరుగుతుందట, విగ్రహమునకు బలి అర్పింపబడినది అని అతడు స్పష్టంగా చెప్పిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అది తినకూడదు అనే వాక్యము స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. చెప్పిన తర్వాత కూడా తినవచ్చు అని అనుకుంటే అది వాక్యానికి విరుద్ధం. నీకు తెలియకుండా ఒకవేళ నీ ఎదుట 27వ వచనంలో అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసు ఉండిన యెడల మీకు వడ్డించినదేదో అది దేని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణగా చెయ్యకు, తినుడి. అయితే ఎవడైనా మీతో బలి అర్పింపబడినది చెప్పిన యెడల, చెప్పినప్పుడు మాత్రం అట్లు తెలిపిన వారి నిమిత్తం మనస్సాక్షి నిమిత్తం ఎప్పుడు తినవద్దు. ఉదాహరణకి ఒక వ్యక్తి మనకు సినిమానో అది బ్లూ ఫిలిం కానీ పోర్న్ వీడియోస్ కానీ చూద్దాం అన్నప్పుడు నువ్వు ఏకీభవిస్తే అది తప్పు అని జీవితంలో ఎప్పుడు కూడా తెలుసుకోలేడు. సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుదామన్నప్పుడు నువ్వు ఏకీభవిస్తే అది తప్పు అని ఎప్పుడు తెలుసుకోలేడు. ఒకవేళ మద్యం కానీ మరి ఇంకేదో చేయకూడని పనులు అతడు నీతో చెప్పినప్పుడు అతడితో కలిసి నువ్వు ఏకీభవించినప్పుడు నువ్వు కూడా అది తప్పు చేసిన వాడు అవుతావు. ఇది మినిమం కామన్ సెన్స్. సో అతడు నువ్వు చెప్పిన తర్వాత కూడా తిన్నావంటే ఇక జీవితంలో ఎప్పుడు అతడు విగ్రహారాధన తప్పని, అవి తప్పని, నిజమైన దేవుడు ఎవరని ఇంకెప్పుడు తెలుసుకోలేకపోతాడు. దానికి కారణం నువ్వైతావు. కాబట్టి విగ్రహములకు బలి అర్పించబడినది ఇది అని చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడు అనేవాడు తినకూడదని వాక్యంలో స్పష్టంగా సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.